నోటి దగ్గరకు వచ్చిన ముద్దని వదులుకోవడం అన్నటువంటిది చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో చేసుకొచ్చారు. అప్పుడు ఏదైతే 20 లక్షల ఇళ్ళు ఆయన ఉన్నప్పుడు మోడీ ఇస్తే, ఆ 20 లక్షల ఇళ్ళు గనక కట్టించి ఇచ్చి ఉంటే, లేదా వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు జీవితకాలం ఆయా పేదల కుటుంబాల్లో దేవుడయ్యేవాడు. టిట్కో ఇళ్ళు అని చెప్పి ఒకటికి 5 అంతస్తులు కడుతూ అందులో 300 చదరపు అడుగులు, 350 చదరపు అడుగుల ఇల్లు కట్టిస్తూ, అది కూడా 50,000 మాత్రమే కట్టించి 20 లక్షలని కథ చెప్పుకుని కవర్ చేసుకుని నోటికొచ్చిన ముద్దని తుపుక్కని ఊసుకున్నారు ఆయన. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి కట్టిస్తాం, డిపిఆర్ ఇవ్వమంటే 4 లక్షల కోట్లు నాకు ఇచ్చేయండి నేను కట్టుకుంటానంటూ నోటికొచ్చిన ముద్దని చెడగొట్టుకున్నారు. అట్లాగే అక్కడ తెలంగాణలో వచ్చేటప్పటికి 10 లక్షల ఇళ్ళు ఇస్తానికి కేంద్రం ముందుకొస్తే 5 లక్షల ఇళ్ళు కావాలని చెప్పి అది పూర్తి చేయకుండా కేసీఆర్ తనకి తాను గొయ్య తవ్వుకున్నారు. ఇప్పుడు అదే సందర్భంలో జరిగినటువంటిది గిరిజన యూనివర్సిటీ ఇస్తానంటే దానికి సంబంధించిన ఇవన్నీ చేయకుండా మొన్న కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు పెట్టి ఇవ్వలేదంటూ దాంట్లో దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. కానీ మోడీ సర్కార్ ఓడిపోయినా అక్కడ, లేకపోతే బీజేపీ ఓడిపోయినా సరే, తాజాగా పార్లమెంట్లో మాత్రం గిరిజన యూనివర్సిటీ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకి పార్లమెంట్లో ఆమోదించింది. మొన్ననే నరేంద్ర మోడీ అక్కడికి వచ్చి ఇచ్చిన హామీని నెరవేర్చింది.